హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మనం ఇంట్లోనే స్పెషల్గా ఇంగ్రీడియంట్స్తో బీట్రూట్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్లెన్జింగ్. ఫస్ట్ మన ఫేషియల్ని క్లెన్జింగ్తో స్టార్ట్ చేద్దాం. దానికోసం ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ అండ్ కొంచెం రోజ్ వాటర్ తీసుకోండి. ఈ రెండుని బాగా మిక్స్ చేసుకొని కాటన్ ప్యాడ్స్ని మిక్చర్లో డిప్ చేయండి. ఇప్పుడు ఈ కాటన్ ప్యాడ్ని ఫేస్ మొత్తం జెంటిల్గా వైప్ చేయండి. ఫస్ట్ ఫోర్ హెడ్ ఏరియాని క్లీన్ చేయండి. తర్వాత చీక్స్, నోస్ ఏరియా, చిన్ ఏరియా, నెక్ ఏరియాని కూడా క్లీన్ చేయండి. మన ఫేస్ రోజంతా డస్ట్, పొల్యూషన్, స్వెట్ అండ్ ఎక్సెస్ ఆయిల్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో కాబట్టి ఫేషియల్ స్టార్ట్ చేయడానికి ముందు ఫేస్ని ప్రాపర్గా క్లెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో కాటన్ ప్యాడ్స్ డర్టీగా అయితే ఇంకొక కాటన్ ప్యాడ్స్ యూస్ చేసి ఫేస్ని మరొకసారి క్లీన్ చేసుకోవచ్చు. ఫేస్ కంప్లీట్గా క్లీన్ అయ్యాక స్కిన్ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. సో రోజ్ వాటర్ స్కిన్ని రిఫ్రెష్గా చేస్తుంది అండ్ బీట్రూట్ జ్యూస్ న్యాచురల్ ఫ్రెష్నెస్ని ఇస్తుంది. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్క్రబ్బింగ్. నెక్స్ట్ మన ఫేషియల్లో స్క్రబ్బింగ్ స్టెప్. దానికోసం ఫ్రెష్ బీట్రూట్ పల్ప్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ షుగర్ అండ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రెండుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్క్రబ్ని కొంచెం ఫేస్ మీద అప్లై చేయండి. ఫింగర్స్ హెల్ప్తో జెంటిల్ సర్క్యులర్ మోషన్తో మసాజ్ చేయండి. ఎస్పెషల్లీ నోస్ ఏరియా, చిన్ ఏరియాలో డెడ్ స్కిన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ ఏరియాస్ మీద కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయండి. రిమెంబర్, స్క్రబ్ చేస్తున్నప్పుడు ప్రెజర్ ఎక్కువ యూస్ చేయకండి. జెంటిల్గా మసాజ్ చేస్తూ ఉండండి. ఫోర్ హెడ్ మీద సర్క్యులర్ మోషన్స్తో చీక్ మీద సాఫ్ట్గా మసాజ్ చేయండి. అరౌండ్ 2 to 3 minutes ఇలా స్క్రబ్ చేస్తే సరిపోతుంది. స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయి ఫేస్ స్మూత్గా ఫీల్ అవుతుంది. సో ఫేషియల్ అయ్యాక గ్లో రావడానికి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు 2 స్టెప్స్ అయిపోయినా నెక్స్ట్ మనం స్టీమింగ్కి వెళ్దాం. స్టీమింగ్ స్టెప్లో హాట్ టవల్ మెథడ్ యూస్ చేద్దాం. దానికోసం ఒక క్లీన్ టవల్ని హాట్ వాటర్లో డిప్ చేసి ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ చేయండి. తర్వాత ఆ టవల్ని ఫేస్ మీద కొన్ని సెకండ్స్ పెట్టుకోండి. టవల్ చల్లగా అయ్యాక మళ్ళీ హాట్ వాటర్లో డిప్ చేసి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇలా 2 లేదా 3 సార్లు చేయొచ్చు. సో స్టీమింగ్ వల్ల పోర్స్ ఓపెన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన నెక్స్ట్ ప్రోడక్ట్ స్కిన్ లోపలికి బెటర్గా అబ్జర్వ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. హాట్ టవల్ యూజ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి. టూ హాట్ ఉంటే స్కిన్కి ఇరిటేషన్ రావచ్చు. స్టీమింగ్ కంప్లీట్ అయ్యాక ఫేస్ చాలా రిలాక్స్డ్గా ఫీలింగ్ అవుతుంది. సో ఇప్పుడు మసాజ్ చేసుకుందాం. నా మన ఫేవరెట్ స్టెప్ మసాజ్. దానికోసం అలోవెరా జెల్ తీసుకొని అందులో ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేయండి. ఈ రెండుని స్మూత్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ని ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేయండి. మసాజ్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ అప్వర్డ్ స్ట్రోక్స్ యూస్ చేయండి. డౌన్వర్డ్గా మసాజ్ చేయకండి. ఫస్ట్ ఫోర్ హెడ్ ఏరియాని సెంటర్ నుండి అవుట్ సైడ్ డైరెక్షన్లో మసాజ్ చేయండి. తర్వాత చీక్స్ మీద సర్క్యులర్ మోషన్స్ యూస్ చేయండి. నోస్ పక్కన ఉన్న చీక్స్ వరకు అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోండి. చిన్ నుండి జాలైన్ వరకు లిఫ్టింగ్ మూమెంట్స్ చేయండి. నెక్ ఏరియాని కూడా ఇగ్నోర్ చేయడానికి నెక్ని డౌన్వర్డ్ నుండి అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయండి. మసాజ్ని అరౌండ్ 5 minutes కంటిన్యూ చేయండి. ఈ స్టెప్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఫేషియల్లో మోస్ట్ ఎంజాయబుల్ స్టెప్ ఇది. నాకు కూడా చాలా ఇష్టం. మసాజ్ కంప్లీట్ అయ్యాక ఫేస్ సాఫ్ట్గా అండ్ హైడ్రేటెడ్గా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు మనం అన్ని స్టెప్స్ అయిపోయాక లాస్ట్ స్టెప్ ఫేస్ ప్యాక్ వేసుకుందాం. ఒక బౌల్లో 1 tablespoon బేసన్ పౌడర్ తీసుకోండి. అందులో 1 tablespoon కర్డ్ యాడ్ చేయండి. తర్వాత రిక్వైర్మెంట్ అమౌంట్లో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తూ స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేయండి. సో ఆ మిక్చర్ మరీ థిక్గా కాకుండా మరీ వాటరీగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా చూడండి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని బ్రష్ హెల్ప్తో లేదా హ్యాండ్ హెల్ప్తో ఎలాగో ఒకలాగా ఫేస్ పై మొత్తం అప్లై చేయండి. ఫోర్ హెడ్ నుండి స్టార్ట్ చేసి చీక్స్, చిన్ అండ్ నెక్ ఏరియా మొత్తం ఈవెన్ లేయర్లో అప్లై చేయండి. ఐస్ అండ్ లిప్స్ ఏరియా అవాయిడ్ చేయండి. ఫేస్ ప్యాక్ని 10 to 15 minutes డ్రై అవ్వడానికి వదిలేయండి. ఈ టైంలో రిలాక్స్ అవ్వచ్చు. ప్యాక్ డ్రై అయ్యాక నార్మల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోండి. నేను ఎందుకు నెక్కి ఏది అప్లై చేయలేదంటే నా నెక్ చాలా వైట్గానే అనిపిస్తుంది. సో నాకు వేసుకోవడం ఇష్టం లేదు. అందుకే నేను ఫేస్ పైన ఒక్కటే యూజ్ చేసి చూపించాను. మీకు కావాలంటే మీరు నెక్ పైన కూడా వేసుకోండి అన్ని స్టెప్స్. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత మీ స్కిన్ చాలా రిఫ్రెష్గా ఫీల్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, మన హోమ్ మేడ్ బీట్రూట్ ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది.
ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఫేషియల్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కేర్ కొంచెం టైం డెడికేటెడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఈ బీట్రూట్ ఫేషియల్ని ట్రై చేస్తూ మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్స్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను మీ ఆంధ్ర అమ్మాయి సంధ్య. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ గైస్.